మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. అన్నమయ్య జిల్లాలో భారీ చోరీ వెలుగు చూసింది. మదనపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో కొందరు దుండగులు ఏటీఎంను ఎత్తుకెళ్లారు. సినీ ఫకీలో ఏటీఎం యంత్రాన్ని పట్టుకెళ్లిపోయారు. ఏటీఎంలో సుమారు 10 లక్షల రూపాయల నగదు ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. అటు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఈ సంఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, సునీల్, అంతా మొత్తంగా ఏటీఎంలో 13.5 లక్షల రూపాయల నగదు ఉన్నట్టుగా బ్యాంకు సిబ్బంది చెప్తున్నారు. ఎస్బీఐ ఏటీఎం ఇది. మదనపల్లిలోనే అత్యంత రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఈ ఎస్బీఐ ఏటీఎం ఉంది. గత అర్ధరాత్రి తర్వాత బొలేరో వాహనంలో వచ్చిన కొంతమంది దుండగులు ఏకంగా ఏటీఎం మిషన్ నే పూర్తిగా ఎత్తుకెళ్లిపోయారు. ఇదివరకు మనం ఏటీఎం లోపల నగదు చోరు చేయడం చూసాం, కానీ సినీ ఫకీలో ఏటీఎం మిషన్ నే నేరుగా తీసుకెళ్లిపోయి బొలేరో వాహనం నుంచి దూరంలో మరో ట్రక్ లోకి ఆ ఏటీఎం మిషన్ ను లోడ్ చేసినట్టుగా తెలుస్తోంది. అక్కడి నుంచి బొలేరో వాహనాన్ని వదిలేసి ఆ ట్రక్ ను తీసుకుని నిలబడి తెలుస్తోంది. పోలీసులు ఇంకా కూడా దీన్ని ఇంకా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. ప్రాథమికంగా కొంతమంది వ్యక్తులు బొలేరో వాహనంతో వచ్చి ఈ ఏటీఎం ను చోరు చేసినట్టు తెలుస్తోంది. దాదాపు 13.5 లక్ష పూర్తిగా జనసమ్మర్దం ఉన్న ప్రాంతంలో పగడ్బందీగా సరిగ్గా అర్ధరాత్రి దాటిన తర్వాతే ఈ చోరు జరిగినట్టు తెలుస్తోంది. మొత్తంగా మదనపల్లి పోలీసులు ఏటీఎం చోరును కాస్త సీరియస్ గా తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్న ఈ బొలేరో వాహనం ద్వారా మొత్తం నిందితుల ఆచూకీ కనుగొనే ప్రయత్నంలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. సునీల్. ఓకే మురళి, థ్యాంక్ యూ.